For the first time in Asia Cup history, ఈ సండే ఫైనల్లో మన టీమిండియా పాకిస్తాన్ టీంతో ఆడనుంది. ఈ పసికొన టీం ఫస్ట్ మ్యాచ్ లోనే ఇండియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఎలాగోలా గెలిచి సూపర్ 4 లో బంగ్లాపై కొద్దిలో గెలిచి ఫైనల్ కి వచ్చింది. ఏంటి బ్రో, ఎంత కోపం ఉంటే మాత్రం పసికొన అంటావా? వాళ్ళకి ఫైనల్స్ లో మంచి రికార్డు ఉంది అంటావా? ఆగండి అక్కడికే వస్తున్నా. ఒక్కసారి వాళ్ళ ప్రీవియస్ గేమ్స్ చూడండి. గ్రూప్ స్టేజ్ లో మన వాళ్ళు ఒక్కసారి కాదు 2 సార్లు పిచ్చ కొట్టిండ్రు. ముచ్చటగా 3వసారి కొట్టడానికి ఈ సండే రెడీ అవుతున్నారు మన టీమిండియా. ఇక ఏషియా కప్ హిస్టరీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ లో కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ లో జరిగిన 2 మ్యాచెస్ లో కూడా అదే జరిగింది. బట్ మన టీమిండియా డామినేషన్ క్లియర్ గా కనిపించింది. భారత్ ఇప్పటికే 8 సార్లు అత్యధికంగా ట్రాఫీ గెలుచుకుంది. మరోవైపు పాకిస్తాన్ చూస్తే 2 సార్లు కప్ ఫ్లిప్ చేసింది. 2025 ఫైనల్లో మళ్ళీ 2 జట్లు కలవడం అంటే ఒక హై వోల్టేజ్ డ్రామా. ఇక భారత్ విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్ నుంచే భారత్ బలమైన ప్రదర్శన ఇచ్చింది. టాప్ ఆర్డర్ స్టేబుల్ గా, అలానే బౌలింగ్ లో వెరైటీగా, అలానే మధ్యలో ఓమాన్ లాంటి టీమ్స్ పై ఎక్స్పెరిమెంటల్ గేమ్స్ కూడా సక్సీడ్ అయ్యింది. ఇక మరోవైపు పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లో ఒకసారి సూపర్ 4 లో మరోసారి మన చేతుల్లో ఘోరంగా ఓడి ముచ్చటగా 3వసారి రిపీట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ రియల్లీ సేకారిస్తున్నారు. తాను ఒక 10 ఓవర్స్ వరకు ఆడిన గేమ్ మనదవ్వడం పక్క. లాస్ట్ మ్యాచ్ లో బంగ్లాపై జర్రాలో సెంచరీ మిస్ అయింది, కానీ ఎందుకో ఫైనల్లో కొడతాడనిపిస్తుంది. అలానే గిల్ కాస్త ఇబ్బంది పడుతున్న కాస్త సెట్ అయితే ఇండియాకి భారీ స్కోర్ పక్క. ఇక బౌలింగ్ లోను కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే 5 మ్యాచెస్ లో 12 వికెట్లతో టాప్ లిస్ట్ లో ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ లో పెద్దగా మాట్లాడుకునే ప్లేయర్స్ ఎవరు లేరు. బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ లో ఎంతో కొంత ఆడుతున్నారు. ఏంటి నమ్మడం లేదా? అయితే ఒక చెప్తా వినండి. పాకిస్తాన్ ప్లేయర్స్ లో షాహీన్ అఫ్రిది బ్యాటింగ్ యావరేజే ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. ఇక బౌలింగ్ లోను అఫ్రిది, హరీష్ రావులు పర్లేదు. వీళ్ళు తప్పించి పెద్దగా ఆడేవాళ్ళు కరువయ్యారు పాకిస్తాన్ టీంలో. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఇన్ కేస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.